హలో అండి. ముందుగా చూస్తున్నవారు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 2:00 రివ్యూలోకి ఇప్పుడు మనం వెళ్ళిపోబోతున్నాం. హరి అండ్ లక్ష్మి ఇద్దరు కలిసి లక్ష్మి వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతారు. కార్ మధ్యలో బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ఆ నైట్ అక్కడే స్టే చేయాల్సి వస్తుంది. ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. ఇక కనక మహాలక్ష్మి కూడా ఐ లవ్ యూ విహారి గారు అని చెప్పడంతో ఇక విహారి ముందుకు ప్రొసీడ్ అవుతూ ఉంటారు. ఆ నైట్ వాళ్ళిద్దరూ ఒక్కటైపోతూ ఉంటారు శారీరకంగా. ఇక ఇద్దరు కలిసి మార్నింగ్ లేచి బయలుదేరతారు. మరోవైపు వనజ బయట నించుని విహారీ లక్ష్మీల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అంతలో ఇంట్లో వాళ్ళు రావడంతో ఏంటక్క ఇక్కడ నిలబడ్డావు అనగానే విహారీ లక్ష్మి వస్తున్నారు. ఇవాళ ఎలాగైనా సరే లక్ష్మి ఇంటి పెద్ద కోడలు అని చెప్పాలని వాళ్ళిద్దరితో మాట్లాడుతుంది. వింటుంది సహస్ర. విన్ని పద్మదాక్షికి చెప్పడంతో పద్మదాక్షి నువ్వే విహారీ మొదటి భార్యవి. నిన్ను కాదని ఎవ్వరూ తన దగ్గరికి కూడా వెళ్ళలేరు. నువ్వు అస్సలు భయపడకు సహస్ర. నా కూతురంటే ఎలా ఉండాలి? నువ్వు ఇలా భయపడ్డం నాకు అస్సలు నచ్చడం లేదు. ఇక ఆ సరోగసి ద్వారా బిడ్డను కంటుందని లక్ష్మిని వదిలేశాను. కానీ లేకపోతే ఎప్పుడో లక్ష్మిని చంపేసేదానని పద్మదాక్షి అనడంతో అది గుర్తొచ్చింది మామ్. అసలు సరోగసికి ఎన్ని రోజులవుతుంది? కనీసం కొంచెం కూడా ఫలితం లేకుండా అయిపోయింది. ఒకసారి డాక్టర్‌కి కాల్ చేయంటది అనగానే పద్మజ కాల్ చేస్తుంది డాక్టర్‌కి. జరిగిన విషయం చెప్పడంతో ఒకవేళ సరోగసికి తన గర్భం ఉపయోగపడుతుందో లేదో అనేసి అనడంతో సరే అని కాల్ కట్ చేస్తుంది. ఇక ఎవ్వరు నన్ను ఆపలేరు. ఆ లక్ష్మిని నా చేతులతో నేనే చంపేస్తాను. నీ దాకా వచ్చిందాకా నేను ఊరుకోను అని చెప్పడంతో ఇక సహస్ర సంతోషపడుతుంది. మరోవైపు కుటుంబం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక విహారీ లక్ష్మి కలిసి గుడికి వెళ్తూ ఉంటారు. ఇక లక్ష్మి భయపడుతూ ఉంటుంది. ఇక ప్రదక్షిణలు చేస్తూ ఉండగా లక్ష్మి తన బాబాయిని రమ్మంటుంది. వెళ్ళి చాటుగా కలిసి బాబాయ్ నేను తెమ్మన్నాను కదా తెచ్చావా అని అడగడంతో తెచ్చాను అమ్మ. ఏంటిది అనగానే పాస్పోర్ట్ ఉంటుంది. ఇక పాస్పోర్ట్ నీది ఒక్కదాంతే తీసుకుంటున్నావు, విహారిది వద్దా అంటే విహారి గారు ఇక్కడే ఉండాలి బాబాయ్, ప్రయాణం నేను మాత్రమే చేయబోతున్నాను అనడంతో షాక్ అవుతాడు. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటూ ఎవరికి చెప్పొద్దు అని ఒట్టు వేయించుకోవడంతో ఆ ఒట్టు వేసే సీన్ని విహారీ దూరం నుంచి చూస్తాడు. అసలు ఏం జరగబోతుంది? ఇక లక్ష్మి అక్కడికి వెళ్ళి బిడ్డను కని తిరిగి వస్తుందా? ఎలా అవుతుందో అని మరొక రివ్యూలో మనం తెలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.